లేదా దేవుని సన్నిధికి మనం రావటం వల్ల ఏమవుతామట? జీవిస్తాం. దేవుని సన్నిధిని ఎక్కొట్టడం వల్ల మన జీవితంలో అభివృద్ధి రాదు. మనం అనుకుంటాం ఆదివారం ఈ పని చేసుకుంటే ఒక 800 900 వస్తాయి, ఈ రోజు వచ్చే డబ్బులు రేపు వస్తాయి ఏంటి అని అనుకుంటాం. మానవరీత్యా ఆలోచిస్తే అది న్యాయమే. కానీ లేదా ఆ 800 కాదు, ఆడంటాడు ఇవాళ కాదు బాబు ఇంకో 2 రోజులు కూడా రా పనికి అంటాడు, లేదా ఈ పని చేయి కదా అంటాడు. 3 రోజులు వెళ్తా, 4వ రోజు ఇంట్లో ఎవరికో బాగోలేదు, 5,000 హాస్పిటల్కి వెళ్ళాలి. ఏటయ్యింది? మానవుని కోణంలో ఆలోచించదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల యొక్క కష్టము చేత వారి ఐశ్వర్యము అధికము. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు పోషించలేదా? మనల్ని పోషించడా?